భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే D.ed LPT పరీక్షలకు ఓకే మంత్రి ఆదిమూలపు సురేష్. ఇదివరకు మరి ఎవరైతే విద్యార్థులు యాజమాన్య కోటా కింద వివిధ D.ed కళాశాలల్లో సీట్ పొంది జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి పరీక్షలను నిర్వహించము అని ప్రభుత్వం ప్రకటించడం మనందరికీ కూడా తెలిసిందే. మరి దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి వివిధ విద్యార్థి ప్రజా సంఘాలు మరి నిరసనలు తెలియజేయడం, అలాగే ప్రభుత్వానికి ఈ సమస్యను దృష్టికి తీసుకువెళ్లడం మనందరికీ కూడా తెలిసిందే. మరి దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి మొత్తానికి D.ed మరియు LPT విద్యార్థులకు ఎవరైతే 2018-20 2018-19 బ్యాచ్కి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ పరీక్షలు నిర్వహించడానికి ఓకే చెప్పారు. ఇక దానికి సంబంధించిన సమాచారంలోకి వెళ్తే రాష్ట్రంలోని D.ed LPT అనగా లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కళాశాలల్లో 2018-20 2018-19 బ్యాచ్ల్లో సీట్లు పొందిన అభ్యర్థుల పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆదివారం మంత్రి ఒక సర్కులర్ జారీ చేశారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థి ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన విజ్ఞాపనలు గమనించామని అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్కు వివరించగా D.ed LPT అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని అన్నారు. 2018-20 2018-19 బ్యాచ్ అభ్యర్థులకు న్యాయం చేసేలా చూస్తామని, త్వరలో వారి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేస్తామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య కోటాలో ప్రవేశాలు కల్పించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. CFMSలో లోపాలు సరిదిద్దాలి. ఏపీ ట్రెజరీ సర్వీసెస్ రాష్ట్ర కార్యవర్గం CFMS విధానంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ట్రెజరీ ఉద్యోగులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ APTSA అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక్కడ ఏపీ NGO హోంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ట్రెజరీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. సమస్యలను పరిష్కరించుకుంటే ఏపీ NGO సహకారంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని తీర్మానించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పి కిరణ్ కుమార్, సహాధ్యక్షుడిగా GV జీవనాథంను ఎన్నుకున్నారు. ముగిసిన Group-1 మెయిన్స్ పరీక్షలు. Group-1 మెయిన్స్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 14న ప్రారంభమైన పరీక్షలు 7 రోజుల పాటు జరిగాయి. చివరి రోజు 81.11% మంది పరీక్షలకు హాజరయ్యారు. 9,679 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించగా 8,392 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 6,807 మంది పరీక్షలకు హాజరయ్యారని APPSC తెలిపింది. మొత్తానికి Group-1 పరీక్షలు అయితే ముగిశాయి. ఇక ఏపీ సెట్కు 73.96% హాజరు. రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల నియామకానికి ఆదివారం నిర్వహించిన అర్హతా పరీక్ష ఏపీ సెట్ 2020కు రాష్ట్ర వ్యాప్తంగా 73.96% మంది హాజరయ్యారు. మొత్తం 76 కేంద్రాల్లో 35,822 మందికి గాను 26,525 మంది పరీక్ష రాశారు. COVID-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించామని ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ కె శ్రీనివాసరావు తెలిపారు. 5 రోజుల పని విధానం అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు వైద్య కళాశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆ సంఘం జిల్లా కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని అన్నారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ వార్డ్ సచివాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రజాక్ నేతృత్వంలో పలువురు ఉద్యోగులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. BDS కన్వీనర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్. రాష్ట్రంలోని దంత వైద్య కళాశాలల్లో BDS కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21 నుంచి 23 వరకు ఐచ్ఛికాలు ఇచ్చుకోవాలని సూచించింది. MBBS ప్రవేశాల్లో భాగంగా నిర్వహించిన 2వ విడత కౌన్సిలింగ్లో అందుబాటులో ఉన్న 175 సీట్లతో పాటు ప్రత్యేక కేటగిరీ కింద 179 సీట్లను విశ్వవిద్యాలయం భర్తీ చేసింది. టీకా పంపిణీలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలి. కరోనాపై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య రంగ సిబ్బంది మహమ్మారి ముప్పు అత్యధికంగా పొంచి ఉన్న వారి తర్వాత
ఉపాధ్యాయులకు టీకాను అందించేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే పాఠశాలలు తెరుచుకుంటాయి. అప్పుడే ఉపాధ్యాయులు నిర్భయంగా వెళ్లి పాఠాలు చెప్పగలుగుతారు అంటూ యూనిసెఫ్ పేర్కొనడం మనం గమనించవచ్చు. బదిలీల్లో ఖాళీలన్నీ చూపాలి. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పీఆర్టీయూ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల్లో అన్ని ఖాళీలను చూపించాలని, మాన్యువల్ విధానంలో బదిలీలు నిర్వహించాలని ప్రోగ్రెసివ్ టీచర్స్ రికగ్నైజ్డ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిట్టా కృష్ణయ్య, వి కరుణానిధి మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఒక పాఠశాలలో ఆదివారం పీఆర్టీయూ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేదే శ్రీనివాసులు నాయుడు, పూర్వ అధ్యక్షుడు బైరి అప్పారావు, గడ్డం నారాయణరావు హాజరై పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థి విషయమై అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సంప్రదించి రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 2 సార్లు రేషనలైజేషన్కు గురైన ఉపాధ్యాయులకు బదిలీల్లో అన్ని పాయింట్లు ఇవ్వాలని, 2015లో పాఠశాలలో మెర్జ్ అయిన ఉపాధ్యాయులకు బదిలీల్లో న్యాయం చేయాలని కోరారు. అమ్మఒడికి సంబంధించిన తల్లుల ఖాతాల్లో జమ చేసే 15,000లో 1000 మినహాయించి ఆ మొత్తాన్ని స్కావెంజర్లకు అందజేయాలని అన్నారు. ప్రతి మండలంలో నూతనంగా అప్గ్రేడ్ చేస్తున్న జూనియర్ కళాశాలల్లో స్కూల్ అసిస్టెంట్స్ కు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. అమ్మఒడి రెడీ. అమ్మఒడి పథకం 2వ ఏడాది అమలుకు రెడీ అవుతోంది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ఈ పథకానికి ప్రజాదరణ పెరుగుతుంది. జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది మరో 50,000 మంది విద్యార్థులు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తుది జాబితా తయారీపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముగిసిన దరఖాస్తు గడువు 24న సచివాలయాల్లో జాబితా ప్రదర్శన. గతేడాది 2.58 లక్షల మందికి 387.69 కోట్ల జమ. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 3 లక్షలు దాటుతుందని అంచనా. జనవరి 9న తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల జమ. అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితా ఖరారుకు కసరత్తు జరుగుతోంది. శనివారంతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియడంతో ఈ ఏడాది చైల్డ్ ఇన్ఫో ప్రకారం అర్హులను గుర్తించే పనిలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇప్పటికే ఆయా విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థి వివరాలను అమ్మఒడి పోర్టల్లో నమోదు చేయించారు. గతేడాది లబ్ధి పొందిన విద్యార్థులు ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కొత్తగా చేరే విద్యార్థులు గతేడాది అర్హత ఉండి అమ్మఒడి పథకం అందని లబ్ధిదారులు మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 2.58 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఈ ఏడాది ఈ సంఖ్య 3 లక్షలు దాటుతుందని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చైల్డ్ ఇన్ఫోలో వివరాలు నమోదు. అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థుల వివరాలు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయనున్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ ద్వారా నమోదు చేస్తారు. 5 ఏళ్లు పైబడిన విద్యార్థులు ఈ పథకంలో అర్హులవుతారు. విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి నంబర్, తెల్ల రేషన్ కార్డు తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు సచివాలయాల్లో విద్యార్థుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితా ప్రదర్శిస్తారు. వివరాల నమోదులో తప్పులు దొర్లితే ప్రధానోపాధ్యాయులు సరిదిద్దుతారు. అనర్హతపై అభ్యంతరాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా జేసీకి పంపిస్తే అక్కడ వాటిని పరిష్కరించి తుది జాబితాను 26న అమ్మఒడి పోర్టల్ ద్వారా ప్రకటించనున్నారు. ఆమోదించిన జాబితాను గ్రామ వార్డు సచివాలయ విద్యా సంక్షేమ సహాయకుడు సంబంధిత హెచ్ఎం ప్రిన్సిపల్స్ కు ఈ నెల 29వ తేదీ నాటికి ఆన్లైన్ ద్వారా అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత జాబితాను హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్, ఎంఈఓల ద్వారా ఈ నెల 30వ తేదీ నాటికి జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేస్తే అదే రోజు జాబితాను కలెక్టర్కు పంపించాల్సి ఉంటుంది. గతేడాది 2.58 లక్షల మందికి అమ్మఒడి. వచ్చే నెల 9న అకౌంట్లలో అమ్మఒడి సాయం. వచ్చే ఏడాది జనవరి 9న అమ్మఒడి పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అదే రోజు అర్హులైన విద్యార్థుల తల్లుల అకౌంట్లో ఒక్కొక్కరికి 15,000 చొప్పున నిధులు జమ చేయనున్నారు. గతేడాది కూడా జనవరి 9న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. అమ్మఒడి పథకంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 25,000 మందికి పైగా విద్యార్థులు ప్రవేశం పొందినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మఒడి. అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తాం. ఈ నెల 20న అర్హుల జాబితాను ప్రకటిస్తాం. వివరాల నమోదులో ఏవైనా తప్పులు దొరికితే హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్ ద్వారా ఈ నెల 26వ తేదీలోపు
సరిదిద్దుతూ తుది జాబితాను ఈ నెల 30న కలెక్టర్లకు అందజేస్తాం అంటూ పి రమేష్ డిఈఓ మరి తెలియజేయడం మనం చూడవచ్చు. మెడికల్ విద్యార్థుల స్టైఫండ్పై ఐటీ అప్పీల్ యోచనలో వైద్య కళాశాలలు. రాష్ట్రంలో మెడికల్ పీజీ విద్యార్థులకు కొత్త సమస్య వచ్చి పడింది. పీజీ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్టైఫండ్పై ఆదాయ పన్ను చెల్లించాల్సిందేనంటూ ఆదాయ పన్ను శాఖ పలు మెడికల్ కాలేజీలకు తాజాగా నోటీసు జారీ చేసింది. విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ను సెటిల్డ్ పే లేదా వారి సేవలకు ఇచ్చే ప్రతిఫలంగా పరిగణించాలని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. రోజువారీ, నెలవారీ లేదా సంవత్సరం వారీగా ఒక్కసారి చెల్లించినా ఇదే వర్తిస్తుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో వైద్య కళాశాల యాజమాన్యాలు సందిగ్ధంలో పడ్డాయి. మెడికల్ పీజీ విద్యార్థులకు CFMS విధానంలో ప్రభుత్వం స్టైఫండ్ చెల్లిస్తుంది. ఆ చెల్లింపు ఆధారంగా కళాశాలకు నోటీసులు పంపించింది. సాంకేతిక అవరోధం. మెడికల్ పీజీ విద్యార్థులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్టైఫండ్ చెల్లింపు జరిగిపోయింది. వాస్తవానికి కళాశాలలో ఆదాయ పన్ను మినహాయించి మిగిలిన మొత్తాన్ని విద్యార్థులకు చెల్లించాలి. అయితే పూర్తి మొత్తం చెల్లించి వేశారు. తాజాగా ఆ మొత్తాన్ని వసూలు చేయాలంటే సాంకేతికపరమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పీజీ విద్యార్థుల్లో చాలా మంది వారి ఆదాయ పన్ను రిటర్న్ను దాఖలు చేశారు. ఈ స్థితిలో వారి స్టైఫండ్ మొత్తాన్ని ఏ పద్దు కింద చూపించాలనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. దీంతో కళాశాల యాజమాన్యాలు ఆదాయ పన్ను శాఖతో అప్పీల్ పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.